ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. మనకు మార్చి 3వ తేదీ 2026 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది ఏ దేశాలలో కనిపిస్తుందంటే యుఎస్ఏ, న్యూయార్క్, హవాయి, నెక్స్ట్ ఇండియా, ఇది కనిపిస్తుంది. ఈ టైంలో కనిపిస్తుంది, ఈ దేశాలలో కనిపిస్తుంది. పెరుంబాల్ గ్రహణం అంటారు. ఇది నైట్ 8:44 నుంచి కనిపిస్తుంది. టోటల్ బిగినింగ్స్ 11:04 మ్యాక్సిమం 11:33. టోటల్ ఎక్లిప్స్ మోడ్ 12 to 3 12 గంటల 3 నిమిషాలకు అర్ధరాత్రి. మొత్తం గ్రహణం 14 గంటల 22 నిమిషాలు ఎండింగ్ అవ్వడం కూడా, అంటే 2 గంటల అర్ధరాత్రి 2 గంటల 22 నిమిషాలకు వెళ్ళిపోతుంది. మన ఇండియాలో వచ్చేసి 5 గంటల 30 నిమిషాలకు సంధ్యవేళలో స్టార్ట్ అయ్యి 7 గంటల 50 నిమిషాలకు వెళ్ళిపోతుంది. యుఎస్ న్యూయార్క్ తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ 3 గంటల 44 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు మనకు ఈ యొక్క న్యూయార్క్లో కనిపిస్తుంది. హవాయిలో వచ్చేసి ఈ యొక్క 4 గంటల 22 వెళ్ళిపోతుంది మార్నింగ్. రావటం 11 గంటల 50 నిమిషాలకు పిఎం స్టార్ట్ అవుతుంది. గ్రహణం పూర్తిగా వెళ్ళిపోవడం మార్నింగ్ వచ్చేసి 2 గంటల మార్చి 2న 4 గంటల 22 నిమిషాలకు వెళ్ళిపోతుంది. ఇది ఈ దేశాలలో ఏర్పడుతుంది, మనకు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణము ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణము ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ రంగం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే సింహరాశిలో ఏర్పడ్డది కాబట్టి, సింహరాశి వచ్చేసి రవి కాబట్టి, రవి రాజు కాబట్టి నవగ్రహ మండలంలో ఇక్కడ ఏర్పడడం అన్నది మనకు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే క్రమంలో ఉంటుంది ఈ గ్రహణం ఎఫెక్ట్. ఆ దేశం ఈ దేశం అని కాదు, ఏ దేశమైనా ఎక్కడైనా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు భూమికి సూర్యునికి మధ్యలోకి చంద్రుడు వస్తే అప్పుడు మనకు ఈ యొక్క సూర్యగ్రహణము అంటాము. చంద్రునికి సూర్యునికి మధ్యలోకి భూమి వస్తే చంద్రగ్రహణము అంటాము. ఇక్కడ సూర్యునికి ఎటువంటి ప్రమేయం లేదు. సూర్యుడు స్టార్. అసలు మనకు జాతకంలో సూర్యుడు రాశి మారుతాడంటమే పరమ దరిద్రం. ఎందుకంటే ఆయన స్టారు స్వయం ప్రకాశకుడు, ఆయన చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ నెలకో రాశి మారుతుంది. మనం భూమిని సూర్యుడు అంటున్నాం. ఈ సూర్యుడికి లైన్లా వచ్చినట్లయితే అప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఏ విధంగా లైన్లో రావాలి? ఈ యొక్క భూమి యొక్క ఉత్తర గోళం, నార్త్ గోళం, దక్షిణ ధ్రువం, ఉత్తర గోళం, అలాగే ఈ యొక్క బుధునికి వచ్చేసి నార్త్ పోల్, సౌత్ పోల్. ఇప్పుడు ఏమైపోతుంది? చంద్రుని యొక్క సౌత్ పోలు, భూమి యొక్క నార్త్ పోలు, ఈ రెండు ఒకే సరళ రేఖ మీదకి వచ్చి ఇవి రెండు కూడా సూర్యునికి సమలేఖనం లెక్క వస్తే ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం యొక్క సింహరాశిలో ఏర్పడ్డది కాబట్టి భూమికి చాలా ఉపద్రవాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రజలంతా భయభ్రాంతులు అవుతారు. రాజకీయ విచ్ఛిన్నం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము. ఈ గ్రహణం ఎఫెక్ట్ 6 months ఉంటుంది. ఈ ప్రతి గ్రహణం ఎఫెక్ట్ 6 months ఉంటుంది. ఈ టైంలో నేను చెప్పిన టైమింగ్స్ ప్రకారం మీరు ముందు ఒక 6 hours గ్రహణం ముందు స్టార్ట్ అవుతుందనగానే ఆహారాది విహారాలు ముగించుకొని స్నానం చేసుకున్న తర్వాత ఆహారం తీసుకొని తర్వాత గ్రహణం పట్టే ముందు కూడా పట్టు స్నానం చేసి పూజ చేసుకొని ఒక మంత్రం జపం చేస్తే, ఇప్పుడు సపోజ్ మీకు శని మహాదశ నడుస్తుందని మీకు తెలిసి ఉంటుంది. శని మంత్రానికి, శని గాయత్రిని మీరు అడగండి, నేను చెప్తాను. ఒకసారి జాతకం కూడా చూయించుకుంటే చాలా బెటర్ అండి. పరిస్థితులు బాగలేవు. మీరు పెట్టే లక్షల కోట్ల ఖర్చులలో జాతకానికి ఇచ్చేది పెద్ద డబ్బులేం కాదు. అవి మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇక్కడ మేము పూజలు కూడా నిర్వర్తిస్తున్నాము. ఇష్టం ఉన్న వాళ్ళు గోత్రనామాలు ఇస్తే ఆ గ్రహణ అనంతరం వెళ్ళిపోయిన తర్వాత మీకు పూజలు చేయడానికి చేపిస్తాం. ఈ గ్రహణం ఇలా పట్టినప్పుడు ఏమవుతుంది? పొలిటికల్ రంగాల వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. భూ సంబంధమైనటువంటి అంటే ఎర్త్ సంబంధించి భూకంపాలు రావటము, లేదా యుద్ధాలు రావటము, రాజకీయ నాయకులంతా ఇదైపోయి సైన్య దేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క
చంద్రగ్రహణం వల్ల జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రాకూడదు, ఎవరు కూడా బయటికి రావద్దు. అతి నీళ్ళ కిరీటాలు పడడం మూలంగా ఇబ్బంది పడతాం మనము. ఆ టయానికి ఆహారం కూడా డైజెషన్ అయిపోవాలి. ఇంకా బాలింతలు వచ్చి తినేసి కూర్చోవచ్చు, పడుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. బయటికి రాకుంటే చాలు. బయటికి వస్తే మురి ఏర్పడ్డ పిల్లలు అంగవైకల్యాలు కలుగుతారనేసి కొంత ఇబ్బంది, మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. చంద్రగ్రహణం కదా, చంద్రుడు మనసు కారకుడు, తద్మూలకంగా మానసిక అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. కేతు సహకరిస్తాడు, కేతు భగవద్ధ్యానాన్ని ఇస్తాడు. ఆయన కూడా గ్రహణానికి ప్రధానం ఆయనే కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన ఆ రోజు చక్కగా చేసుకోగలిగితే మంచి మీకు జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఉలవలు కేజింబావు, గోధుమలు కేజింబావు, అలాగే ఉలవలు కేజింబావు, బియ్యం కేజింబావు ఈ గ్రహణానికి సంబంధించి. అలాగే ఒక చంద్రబింబము, ఒక సూర్యబింబము, ఒక పాము సింబం లాంటి ఒక రూపు తీసుకొని ఈ బియ్యము, ఈ యొక్క ఉలవలు, ఎర్రని వస్త్రాన్ని బ్రాహ్మణునికి, అంటే ఈ గ్రహణం అంతా అయిపోయిన తర్వాత ఇల్లు ఒళ్ళు శుద్ధి చేసుకొని పూజ చేసుకొని భోంచేయకుండానే గుడికి వెళ్ళి ఆ యొక్క పంతులకు అవన్నీ సమర్పించేసి వస్త్రాలకు డబ్బు ఇచ్చి చక్కగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి ఇంట్లో యథావిధిగా మీరు భోంచేసినట్లయితే మీ జీవితం చాలా వరకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.